చూస్తానే టైం దగ్గర పడుతుంది. అదిగో ఇదిగో అంటానే ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది. అందుకే లీడర్లంతా దుమ్ము లేపుతున్నారు. మీటింగుల మీద మీటింగులు పెడతా మాటలతో మతాబులు పేలుస్తున్నారు. ఆపోజిట్ పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు. జనానికి వరాలు ఇస్తున్నారు. వాడవాడలా ఇప్పుడు మైకులు మోతలు మోగుతున్నాయి. అందరికతేమో కానీ సీఎం జగన్ గారు ప్రచారం మాత్రం వేరే లెవెల్లో సాగుతుంది. సీఎం జగన్ సారు ఎక్కడికి పోయినా ఫ్యాన్ పార్టీ దండు సీమల దండు లెక్క కదిలిపోతున్నది. సారు బస్సుకు బాటపోంటి పబ్లిక్ బారులు తీరి స్వాగతం పలుకుతున్నారు. 13వ రోజు బస్సు యాత్ర ఇంకింత జోరుగా నడిచింది. సత్తెనపల్లి మండలం ధూళిపాలకెళ్లి రోడ్ షో ఘనంగా సాగింది. సీఎం సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ జైలు కొట్టిండ్రు. ఆపది సాపది చెప్పుకునేందుకు రోడ్డు పక్క పొంచే నిలబడి ఎదురు చూసిర్రు. సీఎం సారు వస్తున్నాడని మంత్రి అంబటి సారు ఒకటి వెనక ఒకటి 24 క్రేన్లతోని పెద్ద పెద్ద దండలు ఏలాడి తీసిండు. అగా చూడరే దండలన్నీ బాట పోయించి ఎంత ఘనంగా కనిపిస్తున్నాయో. ఇంగా దిక్కు ఇన్నొద్దులు ఇరుగమరగ కొట్టిన ఎండదేవుడు సెలవు తీసుకున్నట్టు ఏ స్టాలకు వాన అందుకున్నది. గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డుల సీఎం జగన్ సారు పెట్టుకున్న సిద్ధం మీటింగ్ కాడ కూడా పొట్టు కొట్టింది వాన. అయినా సుత పబ్లిక్ ఎవ్వరు వెనకకు తగ్గలేదు. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కిక్కిర్సిండ్రు. మీటింగ్ లో సీఎం సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇక ఎప్పటి లెక్కనే పొత్తులు కూడిన దోస్తులకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఈ అబద్ధాల బాబుకు 2 వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళంతా బదురుకని పుణ్యానికి అవిస్తాం ఇవిస్తాం అని చెప్పుకుంటా లేని ముచ్చట్లు చెప్తారు. అవన్నీ నమ్మకుర్రి, నమ్మి ఆగం కాకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. ఇంకో దిక్కుకి నెల 25వ తారీఖు నాడు పులివెందుల నామినేషన్ వేస్తాడట సీఎం సారు. 24తోని బస్సు యాత్ర ముగుస్తుంది కాబట్టి అట్నుంచటే శ్రీకాకుళం కేంచి పులివెందులకు పోయి నామినేషన్ వేస్తాడట. సరే కాదటుండని గాని సారు బస్సు యాత్ర మాత్రం యమ రువ్వడిగా సాగుతాంది. సమస్యలు చెప్పుకునేటోళ్లకు సీఎం సారు భరోసా ఇస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, అన్ని తీర్ల అన్న లెక్క ఆర్చుకుంటున్నాడు. అందుకే మస్తు సంబరపడతారు పబ్లిక్. అంతా బాగుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో ఆపోజిట్ పార్టీలతో అక్క దేక్లేంగే అనేది ఊరూరు తిరుగుతా కారు పార్టీ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తాండ. కానీ కరెక్ట్ టయానికి లిక్కర్ కేసులో లాక్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఆడ నుంచి ఈడీ ఆఫీస్కి, ఈడీ ఆఫీస్ నుంచి తిహార్ జైలుకి, ఇప్పుడు సిబిఐ కస్టడీకి. ఏమో అనుకున్నాం కానీ మందు సీసాల కేసుతో గల్లీ లీడర్ల దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ల దాకా పెద్ద చిక్కులే వచ్చి పడినాయి. జైలుకెళ్ళి కోర్టుకు, కోర్టుకెళ్ళి జైలుకు ఒకటే దిప్పుతాండ్రు కవితక్కను. నిన్న మొన్నటి దాకా ఈడీ ఆఫీసర్లు ఇరుకున పెట్టిర్రు. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు మేమున్నామా అంటున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవితక్కను మళ్ళోసారి అరెస్ట్ చేయనికే తయారైండ్రు. 5 దినాలు కవితక్కను ప్రశ్నించాలే. ఈడీ ఆఫీసర్ల తీరుగానే మేము కూడా కుర్చీ వేసి కూసబెట్టి మాట్లాడాలి, అన్ని తీర్ల అడగాలి, కస్టడీకి ఇయ్యాలని కోర్టు సార్ల ముంగటికి పోయిండ్రు సిబిఐ ఆఫీసర్. అటు ముచ్చట్లు ఇటు ముచ్చట్లు అన్ని ఇన్నాక కవితక్కను ప్రశ్నలు అడగనికే సిబిఐ ఆఫీసర్లకు పర్మిషన్లు ఇచ్చిర్రు కోర్టు సార్లు. అంతకు ముందు సిబిఐ ఆఫీసర్లు అరెస్ట్ చేయకుండా చూడాలి అని వేసిన కవితక్క పిటిషన్ ను కోర్టు సార్లు కొట్టేసిర్రు. ఇప్పటికే ఈడీ ఆఫీసర్లు ఇచ్చుల కాచకాయాలన్నీ అడిగి జైలుకు తోలిచ్చిండ్రు. మరి ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు ఏం అడుగుతారో ఏమో గాని ఇంకో దిక్కు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆమెను మళ్ళీ ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎప్పటియో వెనకటి ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని
పోని ఇప్పుడు కావాలని అరెస్ట్ చేస్తామంటారని సిబిఐ ఆఫీసర్ల మీద గరంకొచ్చిర్రట కవితక్క లాయర్లు. మందు సీసాల కేసులో 100 కోట్లు కవితక్క చేతుల గుండనే చీపురుకట్ట పార్టీ వాళ్ళకి అందినాయి అన్నట్టు చెప్తున్నారట సిబిఐ ఆఫీసర్లు. అందుకే ఇంగిన్ని ప్రశ్నల జవాబులు అడగాలి అంటున్నారట. ఇంకో దిక్కు పెట్టిన కేసే తప్పుడు కేసు, ఇక నేను చెప్పనీకేమున్నది అన్నట్టు మాట్లాడుకుంటూ పోయిందట కవితక్క. గిట్లా అంతులేని కథ లెక్కనే అవుతున్నది మందు సీసాల కేసు. వాళ్ళు తప్పితే వీళ్ళు, వీళ్ళు తప్పితే వాళ్ళు, కవితక్కను అటు ఇటు ఇప్పుడే ఉన్నది. మరి ఇక ఎంత దాకా పోతుందో, ఆఖరికి ఏమవుతుందో కేసు చూసుకుంటూ పోవాలి. ఇల్లు ఖాళీ చేస్తా కరెంటు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయినారంట మా పక్క పోర్షన్లో ఉండేవాళ్ళు. అందుకే పొద్దున్నే మా ఇంటి ఓనరు మంత్రాలు చదవడం మొదలుపెట్టినాడు. పాతోళ్ళు కట్టలేదని ఆ బిల్లు ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళని కట్టమంటున్నాడంట. దాంతో పెద్ద రచ్చ అయింది. పొద్దున్నే కట్టాలని ఓనరు, కట్టేదే లేదని వాళ్ళు, ఒకటే రచ్చ. పాతోళ్ళు పోవడం, కొత్తోళ్ళు రావడం అంతా బాగానే ఉంటుంది. కానీ పోతా పోతా పాతోళ్ళు ఏదైనా బకాయి పెట్టి పోతేనే ఆ తర్వాత పెద్ద పంచాయతీ అయ్యేది. ఇదిగో ఇట్లా పాతోళ్ళు పోయి కొత్తోళ్ళు వచ్చిండ్రు, కారు పార్టీ వాళ్ళు పోయి చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. సరే ఇక పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చినట్టు 5 ఏళ్లకోసారి సర్కారు మారుతూనే ఉంటది. కానీ సర్కారు మారినప్పుడల్లా సర్కారు వాళ్ళ పథకాలు కూడా మారుతూనే ఉంటాయి. అట్లా ఇక ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతున్నదట ఊర్ల పోంటి. అగ చూడర్రే, మాజీ సీఎం కేసీఆర్ సారు శిలకలు కట్టుకున్న ఇంటి కాడికి గదే ఫామ్ హౌస్ కాడికి పోయి లొల్లి పెట్టిరు పబ్లిక్. వీళ్ళంతా సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ సారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన గజ్వేల్ పబ్లిక్ అట. అయితే ఇక పంచాయతీ ఏంటిదయ్యా అని అంటే, అప్పట్లో కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు లక్కీ డ్రా తీసి 1100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినట్టు చెప్పిర్రట. లిస్టుల పేర్లు కూడా వచ్చినాయట. కానీ అంతల్నే ఎలక్షన్లు వచ్చుడు, కారు పార్టీ వాళ్ళు పోయి చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కుడు, అట్లా అంత తారుమారు అయ్యింది. ఇండ్లు వచ్చినాయి కదా అని అప్పట్లో అంత సంబరపడ్డారట. గాని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంటి తాళాలు అయితే చేతిలో పెడతలేరట. ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని తిరిగి తిరిగి నెరిపడ్డారట పబ్లిక్. నడుమ ఓసారి మాజీ మంత్రి హరీష్ రావు సార్ సుత ఆఫీసర్ల మీద గరం అయిందట. కానీ ఇండ్లు అయితే ఇస్తలేరట. అందుకే గిట్ల మాజీ సీఎం ఇంటి కాడికి పోయి లొల్లి పెట్టిర్రు. గేటు కాడున్న పోలీసు వాళ్ళు లోపలికి పంపించకపోయేటాలకు నారాజు అయిండ్రు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్డీ ఆఫీస్ లో ఏం చెప్పిందంటే, మీరు 15 రోజుల పాటు మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసిస్టెంట్ చేయండి అని చెప్పి ఆర్డీ ఆఫీస్ కు ఫోన్ ద్వారా మాట్లాడిండు. కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు. కేసీఆర్ ని కలిసానికి వచ్చినాము, కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడైనా మా కేసీఆర్ గారికి మా బాధ ఏందో తెలియాలి. గదన్నట్టు సర్కారు మారిండొచ్చు గాని సారునైతే గజ్వేల్ గెలిపించుకున్నాం కదా అన్నట్టు మాట్లాడుతున్నారట పబ్లిక్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి అన్నట్టు లొల్లి పెడతారు. ఇటు చూస్తేనేమో కొత్త సర్కారు వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పథకం పెడతామన్నారు. అంత కొత్తగా అన్నట్టు చేస్తారు. గమ్మత్ ఏంటిదంటే సర్కారు మారినా పబ్లిక్ అయితే పాత సర్కారు వాళ్ళనే ఇండ్లు అడుగుతారు. మరిగా పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. 5 ఏళ్ళు ఎట్టా ఉన్నా ఎవరు అడిగేవాళ్ళు లేగానే ఈ నెల 15 రోజులు మాత్రం లీడర్లంతా జనంతోనే ఉంటారు. అయినా మన వాళ్ళకి ఎవరన్నా చెప్పాలా చెప్పండి? అవసరమే లే. టీ తాగాలనిపించినా అట్టా టీ బండి కాడికి పోయి జనంతో కలిసి టీ తాగుతారు. మార్నింగ్ వాక్ ముచ్చట్లు, పండగ పూట పలకరింపులు, ఆటపాటలతో అలరించడాలు, జనాన్ని బుట్టలో వేసుకునే దానికి రకరకాలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల చిత్రాలు మామూలుగా లేవండి. చూడండి, తీరు ప్రచారం, తీరొక్క ప్రచారం. ఏదో ఒకటి చేసి పబ్లిక్ ను బుట్టలేసుకోవాలి, అన్నో ఇన్నో ఓట్లు కూడేసుకోవాలి అన్నట్టు ప్లానింగ్లు వేస్తారు ఎలక్షన్లలో పోటీ చేసేటోళ్ళు. అయితే ఏదో ఓ పార్టీ తరఫుకి వెళ్ళి పోటీ చేసే లీడర్ల ప్రచారం ఓ లెక్క ఉంటే, ఒంటిగా పోటీ చేస్తున్న వాళ్ళ ప్రచారం ఇంకో లెక్క ఉంటున్నది. స్వతంత్ర అభ్యర్థులకు పార్టీల సపోర్టు ఉండదు కాబట్టి ఏదో ఓ ఇచ్చంతరపు పని చేసి ఓటర్లను వాళ్ళ దిక్కు మలుపుకుంటారు. ఇట్లనే ఇగో ఇక్కడ మండిలో కూకొని కూరగాయలు అమ్ముతున్నాడు చూడర్రే. ఎవరు అనుకుంటారు? తమిళనాడు రాష్ట్రంకి వెళ్ళి పద్మశ్రీ అవార్డు అందుకున్న పెద్ద మనిషి దామోదరన్. 40 ఏండ్ల సంది తమిళనాడులో పారిశుద్ధ్య వాలంటీర్ లెక్క పనిచేస్తున్నాడట. చెట్లు పెంచుడు, వాడలన్నీ నీటుగా ఉంచుడు, ఇసోంటి పనులు చేసి పేరు మోసిండు. అందుకే సెంటర్ సర్కారు వాళ్ళు పద్మశ్రీ ఇచ్చిండ్రట. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, ఈ పద్మశ్రీ అందుకున్న దామోదరన్ సారు ఇప్పుడు తిరుచిరాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నాడట. అందుకే గిట్ల కూరగాయల మార్కెట్ల ఊకొని కూరగాయలు
కూరగాయలు అమ్ముకుంటా ప్రచారం చేసుకుంటాడట. కూరగాయలు కొనేతందుకు వచ్చేటోళ్లను ఓటేయిర్రా అని అడుగుతున్నాడట. ఇట్లా దినం ఏదో అడ్డాల ఊకొని ఏదో ఒకటి అమ్ముకుంటా ఓట్లు అడుగుతున్నాడట. అసలే పద్మశ్రీ వచ్చింది, ఆయంత దామోదర్ అన్నకే ఓట్లేసి గెలిపిస్తారా ఎట్లా అని తతిమ పార్టీలు బూగులు పడుతున్నాయట. ఇప్పుడు ఇగిదిట్లుంటే అలీగర్ అనే జాగాల ఇగో స్వతంత్ర అభ్యర్థి గిట్ల చెప్పుల దండ వేసుకొని తిరుగుకుంటా ప్రచారం చేస్తాడు. ఎలక్షన్ల సంఘ పోలు చెప్పు గుర్తు ఇచ్చిర్రని గిట్ల మెడల చెప్పుల దండ వేసుకొని తిరుగుతున్నాడట. పబ్లిక్ తోని మాట్లాడుకుంటా ఓటేస్తే చెప్పులు అరిగేటట్టు తిరిగి పని చేస్తా, మీ కాళ్ళ కింద చెప్పులు ఎక్కుంటా అని ప్రచారం చేసుకుంటాడట. ప్రచారం ఏమో గాని చెప్పుల దండ వేసుకొని తిరుగుతుంటే ఇదెక్కడి కథరో అనుకుంటారట పబ్లిక్. గిట్లా భలే గమ్మతిగా నడుస్తున్నాయి పోయినరి ఎలక్షన్ల ప్రచారాలు. నిన్న మొన్నటి వరకు ఏమి ఎండలరా స్వామి, గుండు పగిలిపాయ. నేనైతే దెబ్బకి తడిగుడ్డ తలపైన వేసుకొని కూర్చోనుండా. వర్షాల కోసము పూజలు చేసినట్టు ఎండలు తగ్గాలని కూడా దేవుడికి పూజలు చేయాలన్నా ఎట్టా అనుకున్నా. కానీ అంతలోనే సూర్యుడు కాస్త చల్లబడినాడు. గ్రహణం తర్వాత రొంత వీక్ అయినట్టున్నాడు సూర్యంబాబు. అందుకే మధ్యలో వరుణుడు ఫామ్లోకి వచ్చేసినాడు. మన కోసము చల్లని కబురు తెచ్చేసినాడు. నిన్న మొన్నటి దాకా ఈ ఎండ చల్లగుండా కొట్టిన కాడికి చాలు గాని ఓ డల్లు పడితే బాగుండు అని అందరూ అనుకున్నారు. మరి జనం గట్లా అనుకున్నది ఇన్నడో ఏమో గాని ఆనదేవుడు నేను వస్తున్నా అని కూత పెట్టిండు. అందుకేనేమో ఒకటే పాలి కట్టుకొత్తినట్టు ఆగడి తగ్గి జరంత చల్లగా అనిపిస్తాంది. వచ్చే 5 దినాలల్లా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల జిల్లాల దిక్కు గాలి పెట్టుకుంటా ఉరుములు మెరుపుల నడుమ ఆనలు పడతాయి అంటున్నారు వాతావరణం అధికారులు. ఒక్క అటు దిక్కే కాదు, తెలంగాణ అంతటా చిన్నపాటి డల్లులు పడవచ్చు అంటున్నారు. ఈ ఆనలతోటి మొన్నటి దాకా ఉడకపోతకు ఊపిరిపోయినట్టయిన పబ్లిక్ జరంత నెమ్మల పడుతుండొచ్చు. పోయిన తాప కంటే ఈ 7 ఎండలు ఏగిచ్చి దంచుతున్నాయని అనుకున్న యాళ్లకు ఆన చినుకులు పడుతోటి వాతావరణం సుత ఒక్కటే పాలి మారిపోయింది. అయినా ఇయాల రేపట్ల ఎండెప్పుడు కొడుతాంది, ఆనెప్పుడు పడుతుంది అన్నది చెప్పరాకుండా అయింది. మొత్తానికి 12 తారీఖు సంది 18 తారీఖు దాకా చినుకులు పడతాయి అంటుర్రు. ఎండ సుత బిస్పదిప్పినట్లయి కాక తగ్గొచ్చు అంటుర్రు. వానదేవుని పుణ్యాన ఎండ ఆగడి నుంచి జనాలకు కొన్ని దినాలు రికాం దొరికినట్టే, కూలర్లకు పంకలకు సుత ఆరాం ఇచ్చినట్టే. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ ఎండాకాలం ఆనలతోని రైతులకు జరంత తిప్పలే ఉన్నదట. అడ్డమైన వడగండ్ల వానలు చేయంగా పంటలు ఆగమయ్యే మోకున్నదట. అందుకే పంటలను ఓ కంట కనిపెట్టుకోండి అని అంటున్నారు అధికారులు. ఏమపోయినరే, ఈ కాలం సాలకుండా వానలు పడుతున్నాయని సంబరపడాలనో రైతుల పంటలు ఆగమవుతున్నందుకు బాధపడాలనో ఎరకైతే లేదు. పోయిన నెలలో మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని పోయొచ్చినామండి తిరుమల కొండకి. ముచ్చటగా 3 గంటల్లో వెంకన్న దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఎంచక్క అట్ట పోయి అట్ట వస్తా 2 లడ్లు వేసుకొని తినుకుంటూ బయటకు వచ్చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం అట్లేదు వ్యవహారము. ఏం జనమో 7 కొండలు గోవిందనామాలతో మారు మోగిపోతాండాయి. తిరుమల వీధులన్నీ ఇసుకేస్తే రాళ్ళంత కిక్కిరిసిపోయినాయి. మామూలు రద్దీ కాదది. ఇదిగో మీరే చూడండి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి బారులు తీరిండ్రు భక్తులంతా. ఏం పబ్లిక్ ఆగా తిరుమల గుట్ట మీద ఉన్న వాడలన్నీ శాంతి లేకుండా కిక్కిరిసినాయి. ఎప్పటికీ శని ఆయితారాలు వచ్చినాయంటే గిట్లనే ఉంటున్నది గాని ఈసారి ముందు నుంచే సురువైందట రద్దీ. చదువుకునే పొలగాన్లకు ఇప్పటికే చాలా మందికి పరీక్షలు ఒడిచినాయి. అందుకే ఇంటిల్లి అందరితోని కలిసి బండ్లు కాడుతున్నారు. తిరుమలకు పోయే రైళ్లు బస్సులు కూడా రద్దీతోని కిటకిటలాడుతున్నాయి. భక్తులను కూసబెట్టే రూములు గట్టిగానే నిండుతున్నాయట. రూములు నిండి లైన్లు బయటకు వచ్చినాయట. సర్వదర్శనం కావాలంటే 18 నుంచి 20 గంటలు పడుతున్నదట. బయట రోడ్ల పొంటి ఉండే లైన్లు కూడా గట్టిగానే నిండినాయి. గట్లు తెంపుకున్న గంగమ్మ తిరగనే పోటెత్తిర్రు భక్తులు. 300 రూపాయల టికెట్ దర్శనానికి 5 నుంచి 8 గంటల టైం పడుతున్నదట. అంతేకాదు ముందు ఇంగింత పెరిగేటట్టే ఉన్నదట రద్దీ. మే జూన్ నెలలకు ఆన్లైన్ లో పెట్టిన టికెట్లు అన్ని ఎప్పుడో ఒడిచినాయి. అంటే పొట్టు ఉండేటట్టున్నది రాసు. ఒక్క 7 కొండల ఎంకన్న గుడే కాదు, ఇప్పటి సంధి సురువు చేస్తే ఇక ఎండాకాలం తాతిళ్ళు ఒడిచేదాకా దేవుని గుళ్ళు అన్ని గిట్లనే పోటెత్తుతుంటాయి. అందుకే జరం ముందుగానే అన్ని ఆలోచనలు చేసుకొని పోయేటోళ్ళు. పువ్వు పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేసినారంటే అందరికంటే ముందు మైకుల ముందుకొచ్చి వాటిని తిప్పి కొడుతుంటాడు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎందాకైతే అందాక చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతుంటాడు. అస్సలు భయపడుకోకుండా వార్నింగ్లు ఇచ్చేస్తుంటాడు.
అయితే ఇన్ని రోజులు ఎమ్మెల్యే రాజాసింగ్కి ఒక్క రాజకీయమే తెలుసు అనుకున్నాం కానీ సారు లోపల దండిగా కళలే దాగుండాయి. మాటలే కాదు పాటలు కూడా పడతాడు సారు. వినండి. అరేబ్బా ఆటుపూట అన్నట్టు మాటలే అనుకున్నాం గాని ఎమ్మెల్యే సారు ఎట్లా రాగం ఎత్తిండో చూడర్రే. కాషాయం ఎత్తుర్రి అనుకుంటా హిందువుల పాట పాడిండు. ఇగో ఇంకేమన్నాడో చూడర్రే. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలిరా, కాషాయం ఎత్తాలి, ముందడుగు వెయ్యాలి, పులిలా గర్జించాలిరా. ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం. విన్నారా? మంచి పాట పాడిండట సారు. శ్రీరామనవమికి పాటను విడుదల చేస్తారట. రామభక్తుడు కాబట్టి నవమి పండుగకు ఎప్పటికి గిట్లనే పాటలు పాడుతుంటాడు సారు. ఇక ఈసారి కూడా పట్నంలో శ్రీరామనవమి శోభాయాత్ర కొరకు ఏర్పాట్లు మస్తు జోరుగా చేస్తున్నారట. ధూలుపేటలో ఉన్న ఆకాశపురి గుడి కాన్ నుంచి హనుమాన్ వ్యాయామశాల దాకా 4 కిలోమీటర్లు శోభాయాత్ర నడుస్తుంది అంటారు. ఎప్పటికంటే ఈసారి ఎక్కువ మందే వస్తారని అంచనా వేస్తున్నారట. పోయినసారి లెక్కనే ఈసారి కూడా పెద్ద పెద్ద శ్రీరాముడి విగ్రహాలు, అంజన్న, ఛత్రపతి శివాజీ విగ్రహం అన్ని తయారు చేపిస్తున్నారట. మీదికెళ్లి రాజాసింగ్ సారు పాటలతోని కూడా ధూమ్ ధామ్ చేస్తా అంటున్నాడు. చూస్తుంటే శ్రీరామనవమికి పట్నంలో దుమ్ములేసేటట్టే ఉన్నది ఈసారి. అన్నేమో గాని గోషామాల్ మొత్తం రాజాసింగ్ పాటలే వినిపించేటట్టున్నాయి. మరి చూడాలి ఎట్టెట్టయితుందో. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా పల్లెటూరుల్లో మహిళలు లీడర్లను ఎక్కువగా అడిగే విషయం ఏంటంటే మీకు తెలుసు కదా, అదే బెల్ట్ షాపులు లేకుండా చేయాలా అని, కల్తీ కలుని అరికట్టాలా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే తాగుడికి బానిసై చాలామంది మొగోళ్ళు కుటుంబాలని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని హింస పెడతా అంటారు. అందుకే తాగుడంటే చాలు ఆడోళ్ళు ఆది పరాశక్తి మాదిరి మారిపోతుంటారు. అట్లాగే ఇదిగో ఈ ఊర్లో ఏమైందో చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కందిరీగలు ఎగబడ్డట్టు ఆడోళ్ళంతా ఎట్లెగబడ్డారు చూడర్రే. కళ్ళు పాకెట్లు, కళ్ళు సీసాలు తీసుకొచ్చి రోడ్డు మీద పారేసిండ్రు. అచ్చమైన స్వచ్ఛమైన తాటి కళ్ళు, ఈత కళ్ళు అయితే పానానికి మంచిది. కానీ అడ్డమైన గీ మందు కళ్ళు మనుషులను పీడించుకొని తింటున్నదట. అందుకే కోపానికి వచ్చిన ఆడోళ్ళు గిట్ల పెయ్యి మీదికి ఎల్లవ్వ బున్నట్టే చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉన్న ఉమ్రి, కొసాయి, దయగావ్ అనే ఊర్లల్లా చాలా మంది మొగోళ్ళు పొద్దుమాపు కళ్ళు దుగునాల పొంట పోయి సీసలకు సీసలే లేపుతున్నారట. మందు కళ్ళుకు మరిగి పావుల పనికి కూడా కొరగాకుండా అయ్యిండ్రాట. ఇక మరి మొగోళ్ళు తాగి తందాన పాట పాడుకుంటా తిరిగితే ఇల్లెట్లా గడుస్తుంది, కడుపుకు గాసం ఎట్టెళ్తుంది. ఓపిక బట్టి పట్టి యాష్టగొన్న ఇంటి ఆడోళ్ళు అందరొక్కటై కళ్ళు దుకునాల మీద ఎగబడ్డారు. ఈ కళ్ళు చేయబట్టి అట్టిగా సంసారాలు ఆగమైతున్నాయని సీసలు పాకెట్లు బయటికి పట్టుకొచ్చి శ్రీలంకల్లని చేసిండ్రు. బత్తల మిలిగిన పాకెట్లన్నీ బయట పాడేసి కాళ్ళతోని ఎట్ట దొక్కుతాన్రో చూడర్రే. నాపరో సీస తీసుకొని ఈ కళ్ళు సాలగుండా ఇది చేయబట్టే మా కథ ఇంత ఆగానికి వచ్చిందని కోపంగా గుమ్మరిచ్చిర్రు. ఏరులై పారిందా అంటారు కదా, ఆగు అట్టనే ఈ ఊరి ఆడోళ్ల కోపానికి కళ్ళు సీసాలు పాకెట్లు వలిగిపోయి బజారంతా కాలువ బారింది. ఈ గిట్లా ఆడ ఊరసాటుకు దాచిపెట్టిన సీసాలన్నీ పక్కన బలగొట్టి ఈ కాంచి ఊళ్ళో ఎవ్వరు మందు కళ్ళు అమ్మినా ఆళ్లకు సుత ఇదే సినిమా చూపిస్తామని మస్తు గరం అయినరాట. ఇదే ఆఖరిసారి చెప్పుడు. ఈ శుక్రవారం సంధి ఊళ్ళో కళ్ళు ఆసన్నే రావద్దన్నట్టు ఆళ్ళ కాళ్ళు తీర్మానం ఇచ్చుకుండ్రు. మొత్తానికి లేచింది మహిళా లోకం అన్నట్టే చేసిండ్రు. దారి తప్పిన మోగోళ్లను తొవ్వల పెట్టే ఎగురం చేసిండ్రు. ఈ ఆడోళ్ల ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. చెట్టుకు మొక్కినా నమ్మకం ఉండాలా అంటారు మన పెద్దోళ్ళు. అట్లా మన దేశంలో ఎన్నో నమ్మకాలు, ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి. మూగజీవాలని, జంతువుల్ని కూడా దేవుళ్ళ మాదిరి పూజిస్తూ అంటారు చాలామంది. వాటి మీద భక్తిని చాటుకుంటూ అంటారు. అట్లాగే ఈడ ఓ ఊరి జనము చనిపోయిన వానరంపై తమ భక్తిని ఎట్లా చాటుకున్నారు చూడండి. అగో నాపరో దిక్కు దాలిగి పిండి పిసుకుతుంటే ఆడోళ్ళంతా ఈల పీటల మీద దాలుస్తాన్రు. వీళ్ళేమో పెద్ద కడాయిల పూరీలు గోలిస్తారు. మొన్ననే ఉగాదొడిచింది, అంతల్నే మల్యం పండుగ వచ్చిందబ్బా అనుకుంటారా? ఇది పండుగ కాదు,
కోతి దినాల కార్యం. అవును, మీరు ఇన్నది వాజీబే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ దిక్కున్న గీ ఊరికి కొన్నొద్దుల కింద ఓ కోతి వచ్చిందట. వచ్చి అక్కడ ఉన్నోళ్ళందరితోని బాగా దోస్తాని చేసిందట. మరి ఇక ఎట్టయిందో ఏం పాడో ఇంత ఓ నాడు కరెంటు షాట్ కొట్టి కోతి జీవిడిసిందట. ఊరోళ్ళంతా అయ్యో ఎంత పని ఆయ కదా అనుకున్నారట. ఇక వానరం అంటే అంజన్న రూపం అంటుంటారు కదా, అగో అట్లనే గీ ఊరోళ్ళు కాలం చేసిన కోతిని దేవుని రూపం అనుకున్నారట. అందుకే దాని గుర్తుగా దినాల కార్యం పెద్ద పండుగ లెక్కనే చేసిండ్రు. ముందుగాల కోతిని ఊడ్చిపెట్టిన కాడికి పోయి పూలదండలేసి పూజలు చేసి మొక్కి వచ్చిర్రట. అటెనక అంజన్న పోటువ కాడ పూరీలు కిచిడి పులిగంబువ పెట్టి మొక్కి ఊది బత్తిలు ముట్టిచ్చిర్రు. ఇక తీరు కమ్మటి వంటలోండి ఊరంతా బంతి భోజనాలు పెట్టిర్రు. మొగోళ్ళంతా భక్తితోని అంగులిడిచి బువ్వ కూసున్నారు. ఇంకో ముచ్చటేంటిదంటే ఒక్క ఈ ఊరోళ్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళు సుత బువ్వ తిన్నికొచ్చిర్రట. వానరం మీద ఎంత పాయిరం పెంచుకున్నారు చూడరి ఊరోళ్ళు. మనిషి జీవిడిస్తే గిట దినాల కార్యం చేసినట్టే చేసిండ్రు. ఊరు మొత్తం ఇంట్లో పొయ్యి ముట్టేయకుండా బాధపడ్డారు. కొంతమంది గమ్మతున్నది ముచ్చట అనుకుంటా అంటే ఎవళ్ళ నమ్మకం వాళ్ళది అనుకుంటారట. గీ ముచ్చట చూసిన ఇంగింత మంది. ఈ అండి ఇవాళ పటాస్ వార్తలు. పట్టాసులు మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పోయేస్తా. 10 టీవీ చూస్తా ఉండండి.